అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అన్ని చోట్ల కూడా భారతదేశం అంతా కూడా మోడీ గారి యొక్క వేవ్ బ్రహ్మాండంగా నలు దిశలో ఉన్నటువంటి పరిస్థితిలో 400 పైచిలకు కాన్స్టిట్యున్సీలో విజయభేరి మోగించి అచ్చంగా 370 బీజేపీయే కాంటెస్ట్ చేసుకున్నటువంటి అభ్యర్థుల్లో విజయం సాధించే పరిస్థితి ఉంది. ఈరోజు 400 పైచిలకు మా అలయన్స్ పార్టీస్తో పాటు దాటిపోతున్నటువంటి ఫిగర్. ముఖ్యంగా ఆ 400 పైచిలకు విజయం సాధించే నియోజకవర్గాల్లో ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం కూడా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా టి వినోదరావు గారు ఉండబోతున్నారు. భగవంతుడి ఆశీస్సులు, ఆల్మైటీ ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులతో అనేది నా ఆత్మవిశ్వాసం. ఒక సోషల్ సర్వీస్ చేసుకుంటూ ఒక మచ్చలేని నాయకత్వం వహిస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆకర్షితులై సేవే పరమధర్మంగా పనిచేసుకుంటూ పోతూ ఈరోజు గ్రామ గ్రామం, వాడ వాడ, విలేజ్, ప్రతి చోట ప్రతి వర్గాలను కూడా కలుసుకుంటూ తనదైన శైలిలో ఇద్దరు జిల్లా అధ్యక్షులు వాళ్ళు కుడి ఎడం భుజాలుగా గల్లా సత్యనారాయణ ఒక సైడు, రంగా కిరణ్ గారు ఒక సైడు, ఇంకా ఇతరగా ఇక్కడ రాష్ట్ర నాయకులు, ఎంపీ టికెట్ ఆశించి రానటువంటి సోదరులు, ఒకే టికెట్ ఉంటుంది, ఒకరికే వస్తుంది కాబట్టి వాళ్ళంతా కూడా చక్కటి పెద్ద మనసుతో వాళ్ళంతా కూడా పార్టీ లైన్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. శతాబ్దాల కళ, 500 సంవత్సరాల కళని సుప్రీంకోర్టు తీర్పుతో పాటు ఒక బలమైన నాయకత్వం, దృఢ సంకల్పంతో ఆ బాలరాముడి ప్రతిష్ఠ కార్యక్రమం ఇవన్నీ చూసుకుంటూ పోతే ఇవాళ డిజిటల్ పేమెంట్లు కానీ, రైతువారి సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఈరోజు ఎఫ్డిఐ నిల్వలు కానీ, విదేశీ మరి పెట్టుబడులు ఎక్కువ కూడా భారతదేశానికి రావటంలో కానీ, మన ఎక్స్పోర్ట్స్లో కానీ ఏ పారామీటర్ తీసుకున్నా IMF లేటెస్ట్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇండియా అగ్రస్థానం వారి వాళ్ళ యొక్క ఆర్థిక వృద్ధి రేటు 6.8 చూపించడం నిజంగా చాలా ఘనకార్యం అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కానీ, ఇక్కడ ఉన్నటువంటి నాకు ప్రతిపక్షాలు ఉన్నటువంటి కుటుంబ పార్టీ డిఎంకే దగ్గర నుంచి కేసీఆర్ పార్టీ, బీఆర్ఎస్ దగ్గర నుంచి అన్ని కుటుంబ పార్టీలు ఒకటై ఇలా విషం చిమ్ముతూ దుష్ప్రచారం చేస్తూ మళ్ళా మోడీ గారు 400 పైన సీట్లతో గెలిచే వాతావరణం ఉంది. ఏదో రకంగా బదనాం చేయాలనే ప్రయత్నాలు వాళ్ళ ఈ నీటి మూటలుగానే ఉంటాయని చెప్పి పార్లమెంట్ ఒక మోడల్ నియోజకవర్గంలో తీర్చిదిద్దే యొక్క ప్రణాళిక, ఒక మంచి ఘనమైన ప్రణాళిక, ఒక రోడ్డు మ్యాప్తో ఖమ్మం ఓటర్ మహాశైలి ముందుకు వచ్చినటువంటి టి వినోదరావు గారిని ఆశీర్వదించండి అని చెప్పి సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నా. చాలా సహజంగా టికెట్ కొంతమందికి వస్తుంది, ఒకళ్ళకే వస్తుంది కాబట్టి నేను కూడా ఏది ఆశించకుండానే అన్కండిషనల్గా భారతీయ జనతా పార్టీలో చేరా. 5 సంవత్సరాలు పార్టీ ఇచ్చినటువంటి పని చేసుకుంటూ తమిళనాడు, ఇప్పుడు కర్ణాటక కో ఇన్ఛార్జిగా పనిచేసుకుంటూ పోతున్నా. సరే, టికెట్ ఆశించి ఏదో టికెట్ వస్తుందని నేను పార్టీలోకి వచ్చిన నాయకులు కూడా పునరాలోచించుకొని వాళ్ళు కూడా యాక్టివ్ పార్టీ చూడాలి. ఎందుకంటే కేవలం టికెట్ ఇస్తేనే నీ పార్టీలో పనిచేస్తా, లేదా టికెట్ వస్తేనే నీ పార్టీలో పనిచేస్తా అనే పరిస్థితిలో కాకుండా అందరం ఒక కుటుంబంగా కలిసి ఇవాళ మొత్తం నీరాజనాలు పడుతుంది భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని. ఆ దిశలో ఆలోచించండి, అందరికీ అవకాశాలు ఉంటాయి, అందరం కలిసి పనిచేద్దాం అది అని చెప్పి ఒక కార్యకర్తగా, జిల్లా వాస్తవుడిగా నేను విజ్ఞప్తి చేస్తూ, ఒక దూరదృష్టి ఉన్న పార్టీ, ఒక విజన్తో పనిచేసే పార్టీ, అభివృద్ధి పార్టీ భారతీయ జనతా పార్టీ, అది నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి సాధ్యం. కాబట్టి మీ ద్వారా ఈ నామినేషన్ వేసిన శుభ సందర్భంలో మరొకసారి వినోదరావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తితో దయచేసి ఆశీర్వదించండి. మీకు సేవ చేసే అవకాశం ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి స్ఫూర్తున్నటువంటి ఒక యువకుడు దశ నుంచి కూడా వారు పనిచేసుకుంటూ వచ్చారు. వారికి ఒక విజన్ ఉంది కాబట్టి ఆ దిశలో ఆలోచించే ఒక అవకాశం ఏంటని ఈ సందర్భంగా మరి మా వాళ్ళందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు క్యాండిడేట్ మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఇది మన భారత సంస్కృతి. నా తల్లిదండ్రుల ఆశీస్సులతో, రాముల వారి ఆశీస్సులతో, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, నడ్డా గారు ఆశీస్సులతో, కిషన్ రెడ్డి గారి ఆశీస్సులతో, సుధాకర్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు మా ఇద్దరు జిల్లా అధ్యక్షుల సమక్షంలో నేను నామినేట్ వేయడం జరిగింది 11 గంటల 3 నిమిషాలకి.
ఇది ప్రజలు నరేంద్ర మోడీ గారి మీద చూపించే ప్రేమ చూపించే తరుణంలో కమలమయ్యే తరుణంలో మారుతున్న కాలంలో మోసగాళ్ళకి ఖమ్మం ప్రజలు ముందుంటారు. ఇప్పుడు ఈ రోజు నుంచి ఖమ్మంలో ఒక కొత్త చరిత్రకి నాంది పడుతుంది. ప్రజల దీవెనలతో ప్రజల ఆశీస్సులతో వారు ఏదైతే ఒక నాయకుడు రాజకీయ నాయకుడు కావాలని వారు ఇచ్చే మాటలు తప్పని మాటలు కావాలని కోరుకుంటారో నరేంద్ర మోడీ గారు లాంటి మోడీ గ్యారంటీ లాంటివి వారి నోరు నుంచి వస్తారో అట్లాంటి నాయకుడి కింద సైనికులకి వారు పూర్తి ఆశీర్వాదాలు వారు మద్దతు తెలుపుతారు. ఈ రోజు ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నరేంద్ర మోడీ గారి నామమే, వారు చేస్తున్న రామరాజ్యమే, వారు నడిపిస్తున్న సువర్ణ కాలంలో మేము కూడా ఉండాలని, మా ఖమ్మం కూడా ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి వారి ఆశీర్వాదాలతోటి ఈ 400 పైచలుకున్న నరేంద్ర మోడీ గారి బస్సులో మాది కూడా ఉంటుందని ప్రజలు చెప్తున్నారు. మేము విశ్వసిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, స్పెషల్గా మీడియా మిత్రులకి మీ సహకారం లేనిదే మీ న్యాయ యుద్ధంలో మేము ముందుకు వెళ్ళమని మేము అనుకుంటున్నాం. మీరు ఇప్పుడు నన్ను నడిపిస్తున్నది ప్రజలు, మీ కోఆపరేషన్, మీడియా మిత్రుల కోఆపరేషన్. దానికి నేను ఎన్నడూ మర్చిపోలేను. I will treat this as my responsibility. I thank each and everyone, including the Prime Minister ji and Nadda ji and Kishan Reddy ji and Ponguleti ji for bestowing confidence in me and making me responsible to represent the most advanced people of Telangana, that is people of Khammam. They know what is justice, what is injustice is being done for the last 10 years for them by the two-term MPs who did nothing for Khammam, and not even one project has come. So that will be already being noticed by people. I'm sure they'll bless me, and which we are seeing today. Rajnath Singh ji is coming. I thank him from the bottom of my heart for coming in spite of this harsh weather. And Dr. Lakshman ji and Sudhakar Reddy ji, he is having a bad fever. He is touring extensively. Right now also is having fever, but in spite of that, he came to bless me. That is the spirit of Bharatiya Janata Party. It's a complete family, and it's like a family members. One for all for one. This is Narendra Modi's mantra, and the same is reflected upon each member of Bharatiya Janata Party family. Thank you so much. Jai Bharat, Bharat Mata ki Jai. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.